హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లవ్లీ మోక్షన్. చాలా రోజుల తర్వాత రెసిపీ అయితే చేస్తున్నాను. అదేం రెసిపీ మీరు కూడా చూసేయండి. ఇంకా ఈవినింగ్ అయితే పూజ అయితే దీపారాధన అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ ఇదైతే మా సైడ్ కోడిజుట్టాకు అని మేము అంటాము. మరి మీ సైడ్ ఏమంటారో ఖచ్చితంగా కామెంట్ చేయండి. పొలాలలో ఫ్రీగానే దొరుకుతుంది మాకు ఇక్కడ. కోడిజుట్టాకు ఫ్రై అయితే ఈరోజు నేను చేస్తున్నాను. దానికైతే ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్న, పొడుగు అయితే కట్ చేసుకుంటే చాలా బాగుంటాయి. నెక్స్ట్ అయితే పచ్చి శనగపప్పు, అది ఒక 15 to 20 minutes అయితే నానబెట్టుకుంటే తొందరగా ఆయిల్లో ఫ్రై అయితే బాగుంటాయి. నెక్స్ట్ అయితే ఇక్కడ ఎల్లిపాయ పొడి అయితే పట్టినాను. ఎల్లిపాయ పొడి అంటే దాంట్లోకి ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తానంటే ఉప్పు, కారము, వెల్లుల్లి, కొబ్బరి అయితే వేస్తాను. ఆ మిక్స్లో అయితే సరిగా రావట్లేదని మళ్ళీ మీకు బౌల్ అయితే చూపిస్తున్నాను. చూడండి ఎంత బాగుంటుందో. వేడివేడి అన్నంలో కూడా వేసుకొని నెయ్యి వేసుకొని తింటే చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇదొక్క పొడి వేసి ఆ కోడిజుట్టాకు ఫ్రై అయితే చేసుకోవచ్చు. నాకైతే చాలా ఇష్టం ఈ కర్రీ. ఉత్తదైతే తినేస్తాను, రొట్టెలోకి కానీ చపాతీలోకి కానీ చాలా బాగుంటుంది. ఇంకా ఇక్కడైతే చపాతీ పిండి కలిపి పెట్టినాను. దాంట్లోకి చపాతీ ఆకుకూర ఫ్రై కాంబినేషను. ఇంకా ఆయిల్ అయితే ఉల్లిగడ్డలు అయితే బాగా ఫ్రై చేసుకోవాలి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. శనగపప్పు కూడా వేసుకుంటే ఉల్లిపాయలతో పాటు బాగా వేగుతాయి అన్నమాట. నేనైతే ఇంకా ప్రతి కూరలో జీలకర్ర ఆవాలు వేయడం మస్ట్ అండ్ షుడ్. నాకైతే అవి వేయకపోతే అసలు ఏం తినబుద్ధి అవ్వదు. ఎందుకో నాకు ఇష్టము. పోపులో కన్ఫామ్గా జీలకర్ర ఆవాలు అయితే ఉండాలి. చూసారు కదా గోల్డెన్ బ్రౌన్లో అయితే వచ్చాయి కదా, ఎంత బాగుందో. అవి ఆకు ఫ్రై అయిన తర్వాత తింటే మస్తు ఉంటుంది. ఆకేమో బౌల్ వేసినప్పుడు బౌల్ సరిపోదు, వండిన తర్వాత కర్రీ సరిపోదు, ఫ్రై సరిపోదు, అట్లుంటుంది ఈ ఆకుకూరతో పెట్టుకుంటే. దాన్ని అయితే బాగా నీట్గా ముందైతే కట్ చేసి బాగా నీట్గా కడిగి బొక్కల గిన్నెలు అయితే వేసి కొంచెంసేపు వాటర్ అంతా పోయేదాకా బాగా పెట్టినాను అనమాట. పెట్టిన తర్వాత ఇంక ఇట్లా చేస్తున్నాను. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఒకసారి అది వేసిన తర్వాత ఒకసారి కలియబెట్టుకోవాలి. ఎందుకంటే మళ్ళీ కలియబెట్టుకుంటే కింద ఉన్నది కిందనే ఆయిల్ కంటుకొని మాడిపోతుంది. ఒకసారి కలిపెట్టుకొని మూత పెట్టుకుంటే తర్వాత బాగుంటుంది. ఇంకా కొంచెం ఉడికినట్టు అన్నమాట. కొంచెం వాటర్ వేసుకొని మూత పెట్టుకొని ఒక 10 to 15 minutes ఆ వాటర్ అంతా ఆవిరయ్యే వరకు కుక్ చేసుకోవాలి. మొత్తం ఆవిరైపోవాలి. వన్ డ్రాప్ కూడా వాటర్ ఉండకూడదు. చూడండి టెక్స్చర్ ఎలా ఉందో. వన్ డ్రాప్ వాటర్ కూడా లేదు దాంట్లో. అట్లా ఉన్న తర్వాత ఇంకా మనం రెడీ చేసి పెట్టుకున్నాం కదా ఎల్లిపాయ పొడి, ఆ పొడి అయితే వేసుకొని మిక్స్ చేసేయాలి. అంతే. టేస్టీ అయినా కోడిజుట్టాకు ఫ్రై అయితే భలే ఉంటుంది. రొట్టెలకు కానీ చపాతీలకు కానీ చాలా బాగుంటుంది. నాకైతే చాలా ఇష్టం. నేనైతే ఉత్త తినడానికి కూడా అంత ఇష్టపడతాను. ఇది మంచి ఐరన్ ఫుడ్ కదా, చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. ఇంతకీ నా కోడిజుట్టాకు ఫ్రై నచ్చిందా లేదా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ ఇన్ ద నెక్స్ట్